హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం మోషన్ యొక్క బేసిక్స్ గురించి అండ్ ఈ టర్మ్స్ గురించి డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మన నెక్స్ట్ కాన్సెప్ట్ అయిన యాక్సలరేషన్ గురించి అండ్ బై యూసింగ్ గ్రాఫ్స్ మనం యాక్సలరేషన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనే విషయం గురించి అండ్ ఫైనల్గా యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటే ఏంటి అండ్ కైనమెటిక్ ఈక్వేషన్స్ యొక్క డెరివేషన్స్ ఏంటి అనే విషయాన్ని గురించి నేర్చుకుందాం. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఇందులో ఫస్ట్ మనం చూసేది ఏంటంటే యాక్సలరేషన్. అండ్ దీన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక వీటీ గ్రాఫ్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈ వి వర్సెస్ టీ గ్రాఫ్ని కనుక అబ్జర్వ్ చేసామంటే ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అన్నది ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఒక మ్యాక్సిమం లెవెల్కి రీచ్ అయింది. అండ్ ఆఫ్టర్ రీచింగ్ టు ఏ మ్యాక్సిమం లెవెల్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ సేమ్ వెలాసిటీ అండ్ ఆఫ్టర్ రీచింగ్ అట్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ స్టార్టెడ్ అగైన్ డిక్లైనింగ్. ఈ రకంగా ఆబ్జెక్ట్ అన్నది దాని పాత్లో మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క వెలాసిటీస్ అన్నవి వ్యారీ అవుతుంటే మనం ఆ ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ కనుక్కోవడానికి ఈ రకమైన ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా మనం డెఫినేషన్ చూసామంటే ఫస్ట్ యాక్సలరేషన్ అంటే ఏంటంటే ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ డివైడెడ్ బై ది టైమ్ ఇంటర్వెల్ ఇన్ విచ్ ఇట్ అకర్స్. అంటే ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ చేంజ్ వేరియేషన్ ఎంతైతే ఉంటుందో, సపోజ్ మనం ఈ 2 పాయింట్స్ని తీసుకున్నామంటే ఈ 2 పాయింట్స్ని ఈ 2 పాయింట్స్ మధ్య వెలాసిటీ చేంజ్ ఎంత ఉంది డివైడెడ్ బై ఈ వెలాసిటీ చేంజ్కి పట్టిన టైం పీరియడ్ ఎంత, దీనే మనం యాక్సలరేషన్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ దీన్ని మనం ఏ బార్తో డినోట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏ బార్ ఈక్వల్స్ టు, సో యాజ్ యూజువల్ యాజ్ పర్ డెఫినేషన్ ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇట్ ఈస్ నథింగ్ బట్ లెట్ us say ఇక్కడ v1 ఇక్కడ v2 అనుకున్నామంటే మనకి ఏమొస్తుంది, చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే v2 మైనస్ v1 డివైడెడ్ బై ఇక్కడ టైం ఇంటర్వెల్ అంటే ఏంటంటే ఫస్ట్ వెలాసిటీ అంటే ఇక్కడ ఈ వెలాసిటీ దగ్గర టైం ఇంటర్వెల్ ఎంత ఉంది, 0 ఉంది. లెట్ us say దీన్ని మనం t1 అనుకుందాం. అండ్ అట్ దిస్ పాయింట్ దీన్ని మనం t2 అనుకుందాం. అండ్ ఇక్కడ టైం ఇంటర్వెల్ కనుక్కోవడానికి మనం ఏం చేయొచ్చు, t2 మైనస్ t1. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏకి బార్ని ఇవ్వడం జరిగింది, బట్ v2 అండ్ v1కి మనం బార్ని ఇవ్వలేదు. బట్ ఈవెన్ దో దే ఆర్ వెక్టార్ క్వాంటిటీస్, ఎందుకంటే ఈ చాప్టర్ ఎంటైర్లీ ఈజ్ డీలింగ్ అబౌట్ రెక్టిలీనియర్ మోషన్. అంటే ఏంటంటే ఏదర్ ఆబ్జెక్ట్ ఫార్వర్డ్ మూవ్ అవుతుంది లేకపోతే బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. ఈ 2 కేసెస్లో వచ్చేసరికి మనం వెక్టార్ క్వాంటిటీని డినోట్ చేయడానికి వీ విల్ యూస్ ప్లస్ సింబల్ ఆర్ మైనస్ సింబల్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ బార్. ఇలా కాకుండా ఒకవేళ మనం మోషన్ని 3 డైమెన్షనల్గా చూసామంటే అప్పుడు మనం డెఫినెట్గా ఈ వెలాసిటీస్కి బార్ని ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఏకి మాత్రం బార్ని ఇవ్వడం జరిగింది. అదెందుకంటే ఈ బార్ అన్నది మనకు వెక్టార్ క్వాంటిటీని డినోట్ చేయదు. ఈ కేసులో మాత్రం ఇట్ ఈస్ డినోటింగ్ దిస్ యాక్సలరేషన్ దట్ వాట్ వీఆర్ రిప్రజెంటింగ్ హియర్, ఇట్ ఈస్ యావరేజ్ యాక్సలరేషన్. వెన్ యూఆర్ రిప్రజెంటింగ్ సంథింగ్ యావరేజ్ ఇన్ మ్యాథమెటిక్స్ వీ హ్యావ్ టు డినోట్ విత్ ఏ బార్. యాక్సలరేషన్ అనే కాదు, మనం ఏదైనా ఒక సిరీస్ ఆఫ్ డేటాకి యావరేజ్ని కనుక్కుంటున్నామంటే మనం దాన్ని రిప్రజెంట్ చేసే నొటేషన్ పైన బార్ని ఖచ్చితంగా ఉంచాల్సి ఉంటుంది. దిస్ బార్ ఈస్ నాట్ ఇండికేటింగ్ ఎ వెక్టార్ సింబల్, ఇట్ ఈస్ జస్ట్ యావరేజ్ సింబల్. అది దీని యొక్క ఎంటైర్ హిస్టరీ. అండ్ దెన్ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ v2 మైనస్ c1ని మనం డెల్టా v అని రాసుకుంటాం అండ్ t2 మైనస్ t1ని డెల్టా t అని రాసుకుంటాం. అండ్ దీని తర్వాత మనం ఈ పర్టికులర్ గ్రాఫ్లో మన యావరేజ్ యాక్సలరేషన్ని బిట్వీన్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ పాయింట్స్ మధ్య ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో క్యాలిక్యులేటింగ్ యావరేజ్ యాక్సలరేషన్. సో ఫస్ట్ ఇక్కడ చూసామంటే మనకు యాక్సలరేషన్ బిట్వీన్ 0 to 10 seconds. ఇక్కడ గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తే ఇది మనకు 0 seconds అండ్ 10 seconds అంటే ఇది. సో ఇక్కడ యావరేజ్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, v2 మైనస్ v1. సో ఇది v2 అండ్ v1 అండ్ t2 అంటే ఇది, t1 అంటే ఇది. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు ఇక్కడ 24 మైనస్ 0, ఎందుకంటే 24 ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 24 మైనస్
జీరో అంటే ఈ పాయింట్ దగ్గర జీరో డివైడెడ్ బై నెక్స్ట్ ఇక్కడ T2 మైనస్ T1. T2 అంటే మనకు ఇది 10 మైనస్ 0 చేస్తే మనకేమొస్తుంది ఈక్వల్స్ టు 24 డివైడెడ్ బై 10. ఇది మన యావరేజ్ యాక్సలరేషన్ బిట్వీన్ 0 to 10 సెకండ్స్. చేస్తే మనకు ఓవరాల్గా 2.4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు యావరేజ్ యాక్సలరేషన్ యొక్క SI యూనిట్స్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ సమ్ కేసెస్లో మనకు న్యూమరికల్స్లో కిలోమీటర్ పర్ అవర్ స్క్వేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ SI యూనిట్. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ రిప్రజెంటింగ్ బిగ్ క్వాంటిటీస్ వీ యూస్ కిలోమీటర్ పర్ అవర్ స్క్వేర్, నాట్ ఫర్ SI సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ యాక్సలరేషన్ బిట్వీన్ 10 to 18 సెకండ్స్. సో 10 సెకండ్స్ అంటే ఇక్కడ వస్తుంది, 18 సెకండ్స్ అంటే మనకు ఇక్కడ వస్తుంది. వీటి మధ్య యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కున్నామంటే మనకేమొస్తుందంటే, సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది V2, ఇది V1. అంటే మనం సెకండ్ కేసులో బిట్వీన్ 10 to 18 సెకండ్స్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో V2, V1 వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి. అంటే T2 అంటే ఇది, T1 అంటే ఇది. చేస్తే మనకు V2 అంటే 24, ఎందుకంటే ఈ ఏరియాలో 24 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 24. V1 is also 24. దెన్ డివైడెడ్ బై టైం టేకెన్ చూసామంటే ఇది T2 అండ్ T1 అంటే ఇది. చేస్తే 24 మైనస్ 24 0 అవుతుంది కాబట్టి 0 డివైడెడ్ బై కింద ఏమొచ్చినా మనకు నో ప్రాబ్లం, ఎందుకంటే న్యూమరేటర్ వాల్యూ 0 అయింది కాబట్టి మన ఎంటైర్ వాల్యూ ఆఫ్ యావరేజ్ యాక్సలరేషన్ ఆల్సో బికమ్స్ 0 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ దెన్ థర్డ్ కేస్ చూసామంటే బిట్వీన్ 18 సెకండ్స్ టు 20 సెకండ్స్. 18 సెకండ్స్ అంటే ఇది అండ్ 20 సెకండ్స్ అంటే ఇది. V2 వాల్యూ వచ్చేసి ఈ వాల్యూ, ఇక్కడ వచ్చిన వాల్యూ ఇది 0 మీటర్ పర్ సెకండ్. మనకు V1 వాల్యూ వచ్చేసి ఈ వాల్యూ అవుతుంది. సో ఈ రకంగా V1 వాల్యూ ఇది అయినప్పుడు 0 మైనస్ 24 వస్తుంది న్యూమరేటర్లో, డివైడెడ్ బై T2 మైనస్ T1 అంటే T2 అంటే ఈ ఏరియాలో ఉంది, T1 అంటే ఇది. సో చేస్తే మనకు ఫైనల్గా 20 మైనస్ 18. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు 0 మైనస్ 24 ఈజ్ నథింగ్ బట్ మైనస్ 24 డివైడెడ్ బై 20 మైనస్ 18 ఈజ్ 2 సెకండ్స్. అండ్ దెన్ దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసామంటే 24 డివైడెడ్ బై 2 చేస్తే ఇక్కడ మనకు మైనస్ 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. అండ్ ఈ 3 వాల్యూస్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ ఇక్కడ డ్రా చేయొచ్చు. అదేంటంటే యావరేజ్ యాక్సలరేషన్ యొక్క వాల్యూ సమ్టైమ్స్ ఇట్ ఈస్ పాజిటివ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ 0 అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నెగిటివ్. అంటే ఇట్ రిప్రజెంట్స్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఇట్ మే బీ పాజిటివ్, ఇట్ మే బీ 0 అండ్ ఇట్ మే బీ నెగిటివ్ ఆల్సో సమ్టైమ్స్. ఈ రకంగా ఒక ఫిజికల్ క్వాంటిటీ యొక్క వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటే దాన్ని మనం వెక్టార్ క్వాంటిటీ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది మన యావరేజ్ యాక్సలరేషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అండ్ దీని తర్వాత మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ ఇన్ అన్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. అంటే మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీలో ఆల్రెడీ చూసాం కదా. సో అలాగే ఒక ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ని మనం ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇంటర్వెల్లో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటాం. అంటే ఇలా చూసి అలా యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటాం బిట్వీన్ ఏ వెరీ 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 షార్ట్ టైమ్ ఇంటర్వెల్. సో దిస్ ఈస్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్, ద యాక్సలరేషన్ అట్ అన్ ఇన్స్టాంట్. అండ్ దీని ఫార్ములా చూసామంటే ఇది మన యావరేజ్ యాక్సలరేషన్ యొక్క ఫార్ములా. అండ్ ఇది మనం ఆల్రెడీ ఇందాక చూసాం, V2 మైనస్ V1 డివైడెడ్ బై T2 మైనస్ T1. దీన్ని మనం డెల్టా V డివైడెడ్ బై డెల్టా Tగా రాసుకున్నాం ఇందాక. ఇప్పుడు మనం దీని యొక్క ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ యొక్క ఫార్ములాని రాసామంటే మనం ఏం లేదు, సింపుల్గా మనకు వచ్చిన యావరేజ్ యాక్సలరేషన్ ఫార్ములాకి జస్ట్ లిమిట్ అప్లై చేసామంటే విత్ డెల్టా T టెన్స్ టు 0
చేస్తే మనకేమొస్తుంది, యావరేజ్ యాక్సలరేషన్ అన్నది ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్గా మారిపోతుంది. డివైడెడ్ బై డెల్టా టీ, దట్ ఈస్ నథింగ్ బట్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ dv బై dt. ఈ dv బై dt అంటే మనకేం లేదు, మనకి ఇచ్చిన వెలాసిటీ ఈక్వేషన్కి డెరివేటివ్ అనుకున్నామంటే విత్ రెస్పెక్ట్ టు t అది మనకు ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ వాల్యూని ఇస్తుంది. అండ్ ఇది మన ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ యొక్క ఫార్ములా. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యావరేజ్ యాక్సలరేషన్కి బార్ ఉంది ఏకి, బట్ ఇక్కడ బార్ లేదు. దీని మీనింగ్ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు బార్ అన్నది ఈ చాప్టర్లో పర్టికులర్గా యావరేజ్ అనే రిప్రజెంటేషన్ని డినోట్ చేస్తుంది. బట్ బార్ లేదంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిన్స్ ఇట్ ఈస్ ఏ 1D మోషన్ we will represent the value of velocity and acceleration with plus and minus symbol, not with the bar. అది మన ఇంపార్టెంట్ థింగ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకో విషయం, ఫర్ అన్ ఆబ్జెక్ట్ అండర్ గోయింగ్ కాన్స్టాంట్ యాక్సలరేషన్ ద యావరేజ్ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు ది ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. అంటే ఒక ఆబ్జెక్ట్ అన్నది దాని యొక్క యాక్సలరేషన్ కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే దాని యొక్క ఏ బార్ వాల్యూ విల్ బికమ్ ఏ వాల్యూ, అంటే యావరేజ్ యాక్సలరేషన్ విల్ బికమ్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. అండ్ ఇది మన ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. దీని తర్వాత మనం ఇప్పుడు ఈ యాక్సలరేషన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ యొక్క నేచర్ని అబ్జర్వ్ చేసి ఎలా చేంజ్ అవుతుంది అనే విషయం గురించి నేర్చుకుందాం. ఐడెంటిఫైయింగ్ యాక్సలరేషన్ యూజింగ్ XT గ్రాఫ్స్. అంటే ఫస్ట్ మనం XT గ్రాఫ్ని యూజ్ చేసి దాని యొక్క నేచర్ బట్టి యాక్సలరేషన్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందో చూద్దాం. అందులో ఫస్ట్ మన XT గ్రాఫ్లో గ్రాఫ్ యొక్క నేచర్ అనేది ఈ రకంగా పారాబోలా షేప్లో ఫామ్ అయిందంటే దెన్ మనకు యాక్సలరేషన్ అన్నది పాజిటివ్గా ఉంటుంది. అలా కాకుండా సేమ్ XT గ్రాఫ్లో ఇఫ్ ద గ్రాఫ్ నేచర్ ఈజ్ రివర్స్ పారాబోలా దెన్ మన యాక్సలరేషన్ అన్నది నెగిటివ్గా ఉంటుంది. ఇఫ్ నాట్ XT గ్రాఫ్లో కనుక ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అయిందంటే విత్ ఎ కాన్స్టాంట్ స్లోప్ దెన్ మన యాక్సలరేషన్ వాల్యూ అన్నది 0గా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మాట్లాడుకునేది ఇక్కడ XT గ్రాఫ్స్ గురించి. వీటితో పాటు మనకు VT గ్రాఫ్స్ కూడా ఉన్నాయి, అవేంటో నెక్స్ట్ మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. XT గ్రాఫ్లో మటుకు ఈ రకంగా పారాబోలాలో ఫామ్ అయితే యాక్సలరేషన్ పాజిటివ్గా ఉంటుంది, రివర్స్ పారాబోలా అయితే యాక్సలరేషన్ నెగిటివ్, స్ట్రైట్ లైన్ విత్ కాన్స్టాంట్ స్లోప్ అయితే మనకు యాక్సలరేషన్ వాల్యూ 0 అవుతుంది. అండ్ వీటి తర్వాత ఇప్పుడు మనం VT గ్రాఫ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ గ్రాఫ్ యొక్క నేచర్ బట్టి యాక్సలరేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా తెలుసుకుందాం. సో అందుకు గాను మనం ఇక్కడ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ని రెఫరెన్స్గా తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ VT గ్రాఫ్ వచ్చేసి ఈ రకంగా ఉంది. సో ఇది ఎలాంటి సిచ్యువేషన్లో పాసిబుల్ అవుతుంది? ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ గోయింగ్ టువర్డ్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ ఇది V0 ఇది V అనుకుంటే మనకు V ఈజ్ గ్రేటర్ దాన్ V0 అయినప్పుడు ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతూ ఉంటే మనకు గ్రాఫ్ అనేది ఈ రకంగా ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు యాక్సలరేషన్ వాల్యూ విల్ బి పాజిటివ్. ఈ VT గ్రాఫ్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇఫ్ ద నేచర్ ఆఫ్ VT గ్రాఫ్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ దెన్ మనకు ఇక్కడ ఈ VT గ్రాఫ్కి ఒక స్లోప్ అనేది ఉంటుంది. స్లోప్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ మేడ్ బై ది కర్వ్ విత్ ది X యాక్సిస్. ఈ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్ని కనుక్కున్నామంటే ఇట్ రిప్రజెంట్స్ అవర్ యాక్సలరేషన్ వాల్యూ. ఆ స్లోప్ ఎలా కనుక్కోవాలి అనే విషయం గురించి మనం మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ చూసాం, బట్ ఇక్కడ కూడా కొద్దిగా అప్కమింగ్ డిస్కషన్లో ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇది మన ఫస్ట్ గ్రాఫ్. అండ్ మన సెకండ్ గ్రాఫ్ చూసామంటే గ్రాఫ్ అనేది ఈ రకంగా డిక్లైన్డ్గా ఫామ్ అయిందంటే దెన్ ఇట్ మీన్స్ దట్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ V ఈస్ లెస్ దాన్ V0 ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే ఆబ్జెక్ట్ అన్నది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉండాలి అండ్ ఆల్సో V0 వాల్యూ
ఈ వాల్యూ ఏదైతే ఉందో v కంటే గ్రేటర్గా ఉండాలి. సో అలాంటప్పుడు మనకు ఈ డిక్లైన్డ్ గ్రాఫ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దీనికి కూడా మనకు కాన్స్టాంట్ స్లోప్ ఉంటుంది. అండ్ ఈ స్లోప్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు యాక్సలరేషన్ వాల్యూ అనేది నెగిటివ్గా వస్తుంది. అది మన సెకండ్ గ్రాఫ్. అండ్ దెన్ థర్డ్ గ్రాఫ్ చూసామంటే ఇది. ఈ థర్డ్ గ్రాఫ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ అన్నది రివర్స్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఈ రకంగా ఆబ్జెక్ట్ అన్నది రివర్స్ డైరెక్షన్లో అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు మనకేమవుతుందంటే గ్రాఫ్ అనేది ఈ రకంగా ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే v వాల్యూ అన్నది గ్రేటర్ దాన్ v0. ఇక్కడ కూడా మనకు v వాల్యూ అనేది గ్రేటర్ దాన్ v0. బట్ ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో మనకు వెలాసిటీ నెగిటివ్ ఉంటుంది కాబట్టి గ్రాఫ్ అనేది టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఫామ్ అవ్వడం జరిగింది. ఇది మన థర్డ్ గ్రాఫ్. అండ్ ఈ కేసులో మనం స్లోప్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు స్లోప్ అన్నది నెగిటివ్గా వస్తుంది. ఇది మన థర్డ్ గ్రాఫ్. అండ్ దెన్ ఫోర్త్ గ్రాఫ్ చూసామంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ అన్నది ఫస్ట్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అన్నది ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది. అలాంటప్పుడు మనకి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే v వాల్యూ అన్నది ఇక్కడ రాస్తున్నాను, v వాల్యూ అన్నది లెస్ దాన్ v0. అంటే v వాల్యూ అన్నది v0 కంటే తక్కువ ఉంది ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. అలా మూవ్ అవుతూ ఏమైంది, ఫైనల్గా ఇక్కడ 0 అయిపోయింది. ఈ రకంగా 0 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసింది, ఇట్ ఈస్ ట్రయింగ్ టు మూవ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్కి తర్వాత కేసులో ఇది మూవ్ అవ్వడం జరిగింది ఆఫ్టర్ సమ్ టైం ఈ రకంగా. అండ్ ఈ కేసులో మనం అబ్జర్వ్ చేసామంటే 0 అయిపోయింది. 0 అయిపోయిన తర్వాత అది బ్యాక్వర్డ్ మూవ్ అయ్యేటప్పుడు ఏమైంది, v ఈజ్ గ్రేటర్ దాన్ v0 అయింది. అండ్ ఈ రకంగా మనకు ఆబ్జెక్ట్ అన్నది ఫస్ట్ ఫార్వర్డ్కు మూవ్ అయ్యి తర్వాత వెలాసిటీ బికమ్ 0, దెన్ ఆఫ్టర్ దట్ వెలాసిటీ బికమ్స్ మ్యాక్సిమమ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. ఈ రకమైన నేచర్ ఆఫ్ గ్రాఫ్ కనుక మనకు ఫామ్ అయిందంటే మనం ఈ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది, తర్వాత బ్యాక్వర్డ్కి మూవ్ అయింది అని చెప్పవచ్చు. దీనికి మనం డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే జస్ట్ మనం ఒక స్టోన్ని హ్యాండ్ నుంచి వర్టికల్లీ అప్వర్డ్స్ స్ట్రైట్గా రిలీజ్ చేసామనుకుందాం, అంటే పైకి విసిరామనుకుందాం స్ట్రైట్గా. ఆ స్టోన్ అన్నది పైకి వెళ్తూ దాని వెలాసిటీ అట్ ఇట్స్ మ్యాక్సిమం హైట్ 0 అయిపోయి అండ్ ఫ్రమ్ దట్ హైట్ ఆబ్జెక్ట్ అన్నది మళ్ళీ కిందికి స్లోగా దాని వెలాసిటీని యూనిఫామ్గా ఇంక్రీజ్ చేసుకుంటూ ఫైనల్గా గ్రౌండ్ రీచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ సిచ్యువేషన్లో కనుక మనం యాక్సలరేషన్ యొక్క నేచర్ని చూసామంటే ఇట్ విల్ ఆల్సో బీ నెగిటివ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ ఆల్ గ్రాఫ్స్లో క్యాలిక్యులేట్ చేసేది యావరేజ్ యాక్సలరేషన్, నాట్ ఇన్స్టాంటేనియస్. సో ఈ రకమైన యావరేజ్ యాక్సలరేషన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే మన వాల్యూ అన్నది v2 minus v1 by t2 minus t1గా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ది స్లోప్ ఆఫ్ ఏ గ్రాఫ్. అండ్ ఈ కేసులో కూడా మనకు ఆబ్జెక్ట్ అనేది నెగిటివ్ యాక్సలరేషన్తో మూవ్ అయిందని చెప్పవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కార్ అన్నది మూమెంట్లో ఉన్నప్పుడు బ్రేక్స్ అప్లై చేసాం అనుకుందాం. స్లోగా కార్ అన్నది రెస్ట్ పొజిషన్కి వచ్చింది. దెన్ ఆఫ్టర్ రీచింగ్ టు ద రెస్ట్ పొజిషన్ ఇమీడియట్గా గేర్ చేంజ్ చేసి దాన్ని యాక్సలరేట్ చేసాం అనుకుందాం. ఈ రకమైన సిచ్యువేషన్లో కూడా మనకు ఇలాంటి గ్రాఫే ఫామ్ అవ్వడం జరుగుతుంది. అది మన ఫోర్త్ గ్రాఫ్. అండ్ దెన్ మన ఫిఫ్త్ గ్రాఫ్ని చూసామంటే ఇది. ఇన్ కేస్ మనకు వీటీ గ్రాఫ్లో కనుక నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఫామ్ అయిందంటే దెన్ వీ కెన్ సే దట్ యాక్సలరేషన్ వాల్యూ ఈజ్ 0. బికాస్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, ఇక్కడ v0 వాల్యూ ఏదైతే ఉందో అండ్ v వాల్యూ ఏదైతే ఉందో దే బోత్ ఆర్ సేమ్ నెంబర్. సో మనం v2 మైనస్ v1 చేసామంటే మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది బికమ్ 0. సో 0 by ఎనీథింగ్ ఈజ్ 0. సో టోటల్ వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ ఆల్సో బికమ్ 0. సో ఈ రకంగా మనకు వీటీ గ్రాఫ్ యొక్క నేచర్ అన్నది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఫామ్ అయితే దెన్ యాక్సలరేషన్ విల్ బి 0. ఇది మన ఫిఫ్త్ గ్రాఫ్.
అండ్ ఈ టోటల్ వీటీ గ్రాఫ్స్ యొక్క నేచర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫరెన్స్ ఏంటంటే ఈ వీటీ గ్రాఫ్ ఫామ్ చేసే కర్వ్ యొక్క డౌన్వర్డ్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా, సో ఈ ఏరియా కవర్డ్ అండర్ ది కర్వ్ ఆఫ్ వీటీ గ్రాఫ్. సో ఇక్కడ కూడా మనకు ఇది అండ్ దెన్ ఈ ఏరియా. సో ఈ ఏరియా ఏదైతే ఉందో అండ్ దెన్ ఈ ఏరియా అంటే ద ఏరియా అండర్ ద కర్వ్ రిప్రజెంట్ ది డిస్ప్లేస్మెంట్ ఓవర్ ఏ గివెన్ టైమ్ ఇంటర్వెల్. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ అన్నది మూమెంట్లో ఉన్నప్పుడు దాని యొక్క వీటీ గ్రాఫ్ని డ్రా చేసామంటే ఆ గ్రాఫ్ ఫామ్ చేసే కర్వ్ యొక్క డౌన్ సైడ్ అది కవర్ చేసే ఏరియా ఎంతైతే ఉంటుందో ఆ ఏరియాని మనం డిస్ప్లేస్మెంట్గా రిప్రజెంట్ చేయవచ్చు. ఇది మన అనదర్ పర్పస్ ఆఫ్ డ్రాయింగ్ వీటీ గ్రాఫ్. వన్ పర్పస్ ఈజ్ టు క్యాలిక్యులేట్ యాక్సలరేషన్, అనదర్ పర్పస్ ఈజ్ టు క్యాలిక్యులేట్ ద డిస్ప్లేస్మెంట్. ఈ గ్రాఫ్స్ అన్నవి మనకు మేజర్లీ అసర్షన్ టైప్ క్వశ్చన్స్లో అండ్ కేస్ బేస్డ్ క్వశ్చన్స్లో, ఈవెన్ 1 మార్క్ టైప్ క్వశ్చన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు లెర్న్ దిస్. అండ్ ఆఫ్టర్ దిస్ మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కైనమెటిక్ ఈక్వేషన్స్ ఫర్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్. అంటే మనం ఇప్పుడు ఈ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటే ఏంటి అండ్ ఈ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్కి సంబంధించిన కైనమెటిక్ ఈక్వేషన్స్ని ఎలా డిరైవ్ చేయాలి అనే విషయం గురించి నేర్చుకుందాం. ఫస్ట్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటే ఏంటంటే ఇది an object is said to be uniformly accelerated motion if the velocity changes by equal amounts in equal intervals of time, however small these time intervals may be. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అన్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ ఇంటర్వెల్స్ కాన్స్టాంట్గా చేంజ్ అవుతూ ఉంటే దాన్ని మనం యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్లో ఉంది అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ అన్నది మూవ్ అయ్యేటప్పుడు ఫర్ ఎవ్రీ 10 సెకండ్స్ దాని యొక్క వెలాసిటీ అన్నది 30 kmph ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉందనుకుందాం. అంటే ఫస్ట్ 10 సెకండ్స్లో దాని యొక్క వెలాసిటీ అన్నది 30 kmph, 20 సెకండ్స్కి 60 అయింది, తర్వాత 30 సెకండ్స్కి 90, తర్వాత 40 సెకండ్స్కి 120. ఈ రకంగా మనకు ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అన్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్ ఇంటర్వెల్స్, టైమ్ ఇంటర్వెల్ అన్నది పెద్దదై ఉండొచ్చు చిన్నదై ఉండొచ్చు, బట్ వెలాసిటీ చేంజ్ ఎంతైతే ఉందో అది కాన్స్టాంట్గా చేంజ్ అవుతూ ఉండాలి. ఇట్ మే బీ డిక్రీజింగ్ ఆర్ ఇట్ మే బీ ఇంక్రీజింగ్ ఆల్సో. సో ఈ రకంగా ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటే దాన్ని మనం యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ అంటాం. ఈ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్కి మనకు చాలా ఇంపార్టెంట్ హిస్టరీ కూడా ఉంది. Sir Isaac Newton, when he was working on gravitational force, he found that objects that are moving under the influence of gravity, they are undergoing uniformly accelerated motion. అంటే గ్రావిటీ వల్ల ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అన్నది వర్టికల్ మోషన్లో ఉన్నప్పుడు అది ఈ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్లో మూవ్ అవుతుంది అని ఐజాక్ న్యూటన్ గారు కనుక్కోవడం జరిగింది. అండ్ ఈ టైప్ ఆఫ్ మోషన్ని రిప్రజెంట్ చేయడానికి ఆయన టైంలో సఫిషియెంట్ మ్యాథమెటికల్ ప్రూఫ్స్ లేకపోవడం వల్ల ఆయనే సొంతంగా ప్రిన్సిపీ ఆఫ్ మ్యాథమెటికా అనే ఒక కొత్త బుక్ని రాయడం జరిగింది. ఈ బుక్లో ఆయన వరల్డ్లోనే ఫస్ట్ టైం క్యాలిక్యులస్ని యూజ్ చేశాడు. సో వీ కెన్ సే దట్ క్యాలిక్యులస్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై న్యూటన్ ఇట్ సెల్ఫ్. సో అంత ఇంపార్టెంట్ హిస్టరీ ఉంది మనకి ఈ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ బిహైండ్. అండ్ మన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా ఈ న్యూటన్ డిరైవ్ చేసినవే. ఇవి టోటల్గా 3 ఉన్నాయి. అవి అంటే ఇప్పుడు 1 by 1 మనం డిరైవ్ చేద్దాం. సో డెరివేషన్. సో ఈ డెరివేషన్ చేయడానికి మనం ఫస్ట్ ఒక సినారియోని తీసుకుందాం, అంటే ఒక సిచ్యువేషన్ని తీసుకుందాం. దాన్ని బట్టి మనం ఫర్దర్ డెరివేషన్ని ప్రొసీడ్ అవుదాం. సో సినారియో ఈజ్ దిస్ వన్. Let us consider an object moving with uniformly accelerated motion having an initial velocity v0 and a final velocity v covering a displacement s in time t. ఇది మన సినారియో. ఒక ఆబ్జెక్ట్ అన్నది యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్లో మూవ్ అవుతుంటే
దాని యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ v0 and final velocity is v and the displacement covered is s in time t. ఈ రకంగా మనం సినారియోని తీసుకుంటే దీన్ని మనం ఇప్పుడు వీటీ గ్రాఫ్లో రిప్రజెంట్ చేసామంటే మనకు ఈ రకంగా గ్రాఫ్ అన్నది ఫామ్ అవుతుంది. ఇది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ అండ్ ఎక్స్ డాష్, దెన్ వై అండ్ వై డాష్, అండ్ మనకు యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్లో వీటీ గ్రాఫ్ అన్నది తీసుకుంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ వీ షుడ్ టేక్ టైం. ఎందుకనేది మనం ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసుకున్నాం. టైం అనేది ఇండిపెండెంట్ క్వాంటిటీ కాబట్టి ఇట్ షుడ్ బి ఆల్వేస్ టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. దెన్ ఆన్ వై యాక్సిస్ ఇట్ షుడ్ బి వెలాసిటీ బికాజ్ ఇట్ ఈస్ డిపెండెంట్ క్వాంటిటీ. దెన్ నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ విల్ బి లైక్ దిస్, స్ట్రైట్ లైన్ విత్ ఎ కాన్స్టాంట్ స్లోప్. నౌ ఇక్కడ v0 ఉంటుంది అండ్ దెన్ హియర్ v. ఆఫ్టర్ దిస్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం t అనుకుందాం, ఎందుకంటే టైమ్ ఇంటర్వెల్ ఇస్ నథింగ్ బట్ స్మాల్ t. ఆఫ్టర్ దిస్ ఈ హైట్ ఏదైతే ఉందో వర్టికల్ హైట్ ఆఫ్ ఏ కర్వ్, ఇక్కడ వచ్చేసి మనకు ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది vగా ఉంటుంది. అంటే మనకు ఎక్స్ట్రీమ్ పాయింట్ వచ్చేసరికి ఇది కాబట్టి దీని గ్యాప్ కూడా మనకు vగానే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ గ్యాప్ మనకు v0గా ఉంటుంది. ఇది మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ ఇన్ వీటీ గ్రాఫ్. అండ్ దీన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఫ్రమ్ వీటీ గ్రాఫ్ ఏం తీసుకోవచ్చు అంటే స్లోప్ ఆఫ్ ఏ గ్రాఫ్. స్లోప్ అంటే ఏం లేదు, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, యాంగిల్ మేడ్ బై ద కర్వ్ విత్ రెస్పెక్ట్ టు ది ఎక్స్ యాక్సిస్. ఈ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని మనం స్లోప్ అంటాము. ఈ రకంగా మనం స్లోప్ని క్యాలిక్యులేట్ చేస్తే దాని యొక్క ఫార్ములా వచ్చేసి ఇది v మైనస్ v0 బై t మైనస్ 0. ఇక్కడ యాక్చువల్ ఫార్ములా వచ్చేసి స్లోప్కి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే వర్టికల్ హైట్ డివైడెడ్ బై హారిజాంటల్ గ్యాప్. ఈ రకంగా మనం స్లోప్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకేమొస్తుంది నెక్స్ట్ స్టెప్లో, ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏ వీటీ గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ యాక్సలరేషన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ v0ని యాజ్ టీస్గా రాసుకుంటాం డివైడెడ్ బై t మైనస్ 0 ఈజ్ నథింగ్ బట్ t. అండ్ దెన్ మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం, ఈ టీని వచ్చేసి ఇటు సైడ్ పంపించామంటే మనకేమొస్తుంది at ఈక్వల్స్ టు v మైనస్ v0. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్లో మనం ఈ v0ని కూడా అటు సైడ్ పంపించామంటే మనకు ఫైనల్గా వచ్చేసి v ఈక్వల్స్ టు v0 ప్లస్ atగా వస్తుంది. దీన్ని మనం ఈక్వేషన్ 1 అంటాం. అండ్ ఈ ఈక్వేషన్ 1 కనుక మనం అబ్జర్వ్ చేసామంటే ఇట్ రిప్రజెంట్స్ ది వెలాసిటీ టైం రిలేషన్. వెలాసిటీ అంటే ఇది, టైం అంటే ఇది. ఈ రెండింటికి మధ్య రిలేషన్ రిప్రజెంట్ చేయడానికి మనం ఈక్వేషన్ 1ని యూస్ చేస్తాం. v ఈక్వల్స్ టు v0 ప్లస్ at. ఇది మన ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే సేమ్ ఫ్రమ్ వీటీ గ్రాఫ్ ఏది చేసినా కూడా మనం బేస్డ్ ఆన్ వీటీ గ్రాఫే చేస్తాం ఈ డెరివేషన్ మొత్తం. సో నో నీడ్ టు కన్ఫ్యూజ్. ఇక్కడ వీటీ గ్రాఫ్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్స్ టు ఏరియా అండర్ ద వీటీ గ్రాఫ్. అంటే మనకు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ ఏరియా ఏదైతే ఉందో అండర్ ద కర్వ్ ఆఫ్ వీటీ గ్రాఫ్ దాన్నే మనం డిస్ప్లేస్మెంట్గా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవడానికి మనం ఒక మ్యాథమెటికల్ ఫార్ములాని యూజ్ చేద్దాం. అదేంటంటే ఫస్ట్ ఈ గ్రాఫ్ని మనం రీడ్రా చేసుకుందాం ఇక్కడ బేస్డ్ ఆన్ దిస్ వన్ చేస్తే ఇక్కడ చూస్తే మనకు గ్రాఫ్ ఉన్నది వర్టికల్గా ఫామ్ అయింది, బట్ హియర్ ఇట్ ఈస్ హారిజాంటల్ షేప్ అదే, బట్ ఈ కేసులో వర్టికల్, ఈ కేసులో హారిజాంటల్. ఈ రకంగా రాసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ ట్రెపీజియం. అండ్ ఆ ట్రెపీజియంని మనం లెటర్స్ సే OABC ట్రెపీజియం అనుకున్నామంటే ఈ ట్రెపీజియం యొక్క ఏరియాని కనుక మనం కనుక్కోగలిగితే దట్ విల్ గివ్ అస్ ది డిస్ప్లేస్మెంట్ వాల్యూ.
సో ఈ ట్రెపీజియం సైడ్స్ని మనం ఇక్కడ రాసామంటే ఫస్ట్ ఓఏ లెంత్ వచ్చేసి మనకు V0. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇది ఓఏ, దిస్ ఈజ్ V0. దెన్ సిబి వచ్చేసి మనకు వి, ఈ లెంత్ వచ్చేసి మనకు వి. దెన్ ఓసి యొక్క లెంత్ వచ్చేసి మనకు టీ, ఇది. సో గ్రాఫ్లో మనకు వర్టికల్గా ఫామ్ అయింది కదా, బట్ మనం ఇక్కడ హారిజాంటల్గా ఎందుకు తీసుకున్నామని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ గ్రాఫ్లో వచ్చే షేప్ని మనం ఎలా కన్సిడర్ చేసినా కూడా అల్టిమేట్లీ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం ఏవైతే ఉన్నాయో అవి అప్ అండ్ డౌన్గానే మనం రిప్రజెంట్ చేయాలి. అండ్ అన్ప్యారలల్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి ఆల్వేస్ ఇన్ ద సైడ్ బై సైడ్. ఈ రకంగా మనం ఒక ట్రెపీజియంని కన్సిడర్ చేసి దాని యొక్క నొటేషన్స్ రాసామంటే, ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రెపీజియంని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది మ్యాథమెటిక్స్లో. అదేంటంటే A ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ, హాఫ్ అంటే 1/2 ఇంటూ హైట్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. ఇక్కడ హైట్ అంటే ఇది, సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఇది అండ్ ఇది యాడ్ చేసి రాయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఏరియా is nothing but displacement covered by the object, that is S equals to half అంటే 1/2 ఇంటూ హైట్ అంటే ఈ లెంత్ వచ్చేసి మనకు టీ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఇది ప్లస్ ఇది V0 ప్లస్ V. దీన్ని మనం ఇప్పుడు స్టార్ అనుకుందాం, ఈక్వేషన్ స్టార్ అనుకుందాం. అండ్ దెన్ ఈ ఈక్వేషన్ స్టార్ని యూజ్ చేసి మనం ఇప్పుడు 2 ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ కైనమెటిక్స్ అండ్ థర్డ్ ఈక్వేషన్ ఆల్సో యాజ్ వెల్. సో ఫ్రమ్ ఈక్వేషన్ స్టార్ అండ్ హియర్ ఆల్సో ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈక్వేషన్ 1ని యూజ్ చేసి సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. అది ఎలాగంటే ఫస్ట్ ఈక్వేషన్ 1 వచ్చేసి ఇది V ఈక్వల్స్ టు V0 ప్లస్ AT. అండ్ ఈ V0 ప్లస్ ATని మన V వాల్యూ ఏదైతే ఉందో ఇన్ ద స్టార్ మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే ఏమొస్తుంది మనకు, బై సబ్స్టిట్యూటింగ్ V వాల్యూ ఇన్ స్టార్ చేస్తే మనకేమొస్తుంది, S యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది ఈక్వల్స్ టు, దెన్ 1/2 కూడా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, T కూడా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇన్ ద బ్రాకెట్ ఇఫ్ యూఆర్ అబ్జర్వింగ్ V ప్లేస్లో మనం ఇక్కడ V0 ప్లస్ ATని సబ్స్టిట్యూట్ చేసాం. ఇది ఎంటైర్లీ V వాల్యూ బై యూజింగ్ ఈక్వేషన్ 1. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు నెక్స్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది, S ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 2 ఇంటూ T. అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ ఒక V0 ఉంది, ఇక్కడ ఇంకో V0 ఉంది. ఆ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, 2V0 ప్లస్ AT. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి సేమ్ ఈ అవుట్ సైడ్ ద బ్రాకెట్ ఏదైతే ఉందో దాన్ని మనం మల్టిప్లై చేసి ఇన్సైడ్ పంపించామంటే 1/2 వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ T ఇంటూ 2V0 మల్టిప్లై చేసి రాసామంటే మనకు ఇది వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 1/2 ఇంటూ AT స్క్వేర్. ఎందుకంటే మనకు ఇక్కడ ఒక T ఉంది అండ్ ఇక్కడ ఒక T ఉంది, T ఇంటూ T స్క్వేర్ అయిపోతుంది. సో AT స్క్వేర్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఈ 2 అండ్ ఈ 2 అనేవి క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది, నెక్స్ట్ స్టెప్ V0T ప్లస్ 1/2 హాఫ్ AT స్క్వేర్ వస్తుంది. ఇది మన ఈక్వేషన్ 2. అండ్ ఈ ఈక్వేషన్ 2ని మనం ఇక్కడ చూస్తే ఇట్ రిప్రజెంట్స్ ది పొజిషన్ టైమ్ రిలేషన్. పొజిషన్ కెన్ బి డినోటెడ్ విత్ S అండ్ టైమ్ ఈజ్ డినోటెడ్ విత్ T. పొజిషన్ టైమ్ రిలేషన్ని డిరైవ్ చేయండి అని మనల్ని క్వశ్చన్ అడిగారంటే మనం ఈక్వేషన్ 2ని డెరైవ్ చేయాలి. అది మన సెకండ్ ఈక్వేషన్. అండ్ దెన్ థర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అగైన్. సో ఈక్వేషన్ 1ని యూజ్ చేసి మనం T వాల్యూని కనుక్కున్నామంటే మనకేమొస్తుంది,
టీ ఈక్వల్స్ టు వి మైనస్ వి నాట్ డివైడెడ్ బై ఏ వస్తుంది. ఎందుకు వస్తుంది ఇక్కడ ఉన్న టీని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపించుకున్నామంటే ఈ ఏని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. అలా వచ్చిన టీ వాల్యూని మనం ఇప్పుడు స్టార్లో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకేమొస్తుంది, ఎస్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/2 ఇంటూ ఇది టీ వాల్యూ వి మైనస్ వి నాట్ డివైడెడ్ బై ఏ ఇంటూ వి ప్లస్ వి నాట్ చేస్తే ఫస్ట్ మనం ఈ డినామినేటర్లో ఉన్న ఈ 2ని అండ్ ఏని లెఫ్ట్ సైడ్కి పంపించామంటే మనకి ఏమొస్తుంది, 2as ఈక్వల్స్ టు డైరెక్ట్గా రాసేస్తాను. ఇక్కడ స్టెప్ వి మైనస్ వి నాట్ ఉంది, వి ప్లస్ వి నాట్ ఉంది. సో ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి చేసామంటే మనకేమొస్తుంది, వి స్క్వేర్ మైనస్ వి నాట్ స్క్వేర్. అండ్ దీన్ని ఇలా రాసుకోవచ్చు, వి స్క్వేర్ మైనస్ వి నాట్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. And then it is our third equation of motion. And the third equation of motion represents displacement and velocity relation. అంటే ఇక్కడ velocity is nothing but v value and displacement is nothing but s value. ఇక్కడ మనకు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే సెకండ్ ఈక్వేషన్లో మనం ఎస్ని పొజిషన్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసాం, బట్ థర్డ్ ఈక్వేషన్లో దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ కవర్డ్ అంటున్నాం. ఈ రెండింటికి మనకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ద టోటల్ అమౌంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ని క్యాలిక్యులేట్ చేసామంటే దట్ విల్ గివ్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సపోజ్ మనం ఒక ఆబ్జెక్ట్ అనేది ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి 10 మీటర్స్ కవర్ చేస్తుంది అనుకుందాం, అది దాని యొక్క డిస్ప్లేస్మెంట్. సపోజ్ ఇఫ్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నప్పుడు సేమ్ మనం 10 మీటర్స్ తర్వాత దాని యొక్క పొజిషన్ అని చెప్పవచ్చు. ఇలాగా మనకు పొజిషన్ అన్నా ఒకటే, డిస్ప్లేస్మెంట్ అన్నా ఒకటే. సో నో నీడ్ టు కన్ఫ్యూజ్. అండ్ దీంతో మన కైనమెటిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనే కాన్సెప్ట్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ మన ఫర్దర్ వీడియోస్లో వీటికి సంబంధించిన న్యూమరికల్స్ని సాల్వ్ చేసుకుందాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన టెక్స్ట్ బుక్లో సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్ని డిఫరెంట్గా సాల్వ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ లిటిల్ లెంతీ ప్రాసెస్, బట్ హియర్ ఇట్ ఈస్ ఎ సింపుల్ అండ్ కరెక్ట్ వన్ ఆల్సో. So you can follow this as well. No need to confuse that you have two procedures in two resources. So we'll meet in the next video. Thank you all. Stay safe.